ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. హైదరాబాద్ లో 7 అంతస్తుల భవనం కూలిపోయిన చోట నుంచి బ్రేకింగ్ అందుతుంది. అక్కడికి వెళ్దాం. హైదరాబాద్ లో 7 అంతస్తుల భవనం కూలిపోయిన చోట 2 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కేవలం 50 గజాల స్థలంలో హాస్టల్ నిర్మించడానికి 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉండగా ఒక్కసారిగా కూలిపోయింది. 2 డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. భవనంలో రోజువారీ పనిచేసే మనుషులు ఉన్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే 7 అంతస్తుల భవనం 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్న దశలోనే కూలిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ లో మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్, ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. రైట్ సుజాత, ముందు మనం ఆడుకున్నప్పుడు శిథిలాల కింద ఎవరు ఉండకపోవచ్చు అని చెప్పి స్థానికులు చెప్పారు. ఇప్పుడు రెస్క్యూ జరుగుతున్నప్పుడు 2 డెడ్ బాడీస్ కనిపించడం తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందా? ఏమంటున్నారు? బిల్డింగ్ కింద ఇంకా 2 వ్యక్తులు ఉన్నట్లు అటు అంచనా వేస్తున్నారు అధికారులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విక్టిమ్ సిస్టమ్ ద్వారా ఫైర్ సిబ్బంది వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తే విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది అధికారులు. ఒక మిషన్ని దాదాపు 10 మీటర్ల లోపల వరకు, అంటే డెబ్రిస్ లోపల వరకు వెళ్తుంది. ఆ మిషన్ చిన్న కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది లోపల ఎవరైనా ఉన్నారా లేదని. ఆ 2 వ్యక్తుల్ని కూడా అటు ఫైర్ సిబ్బంది గుర్తించారు అని అంటే కేవలము ఆ మిషన్ సిస్టమ్ ద్వారానే గుర్తించామని చెప్తున్నారు. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా ఈ టెక్నాలజీతో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా సరే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పటికే శిథిలా వ్యవస్థ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము బయటికి తీస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలు కనబట్టలేదు. ఆ శిథిలాలు అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఏమైనా ఆటంకం ఏమైనా ఉందా? వెహికల్స్ ఏమైనా రావడానికి ఇబ్బంది లాంటివి ఏమైనా ఉన్నాయా అక్కడ? రోహిత్, ఇది సిఎంసి వస్తుంది. సిఎంసి అధికారులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది బిల్డింగ్ కి అవతల సైడ్ పనిచేస్తూనే ఉన్నారు. ఇక్కడ లోపలికి ఒక్కసారి నేను లోపలికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను. ఇక్కడ వర్క్ నడుస్తూనే ఉంది. అసలుకి ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీరు విజువల్స్ లో ఒక్కసారి కూలిపోయిన దగ్గర విజువల్స్ దగ్గరికి వెళ్ళండి సుజాత. రెస్క్యూ జరుగుతున్న ఇదే విధంగా మీద చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నటువంటి ఆ సిస్టమ్ ని చూస్తే ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ద్వారానే లోపలికి వెళ్ళి అదంతా కూడా సెర్చ్ చేస్తారు. డెబ్రిస్ కింద ఎవరైనా ఉన్నారా లేదని ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి మరో 2 ఉన్నారు అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఉన్నారా లేదా అనేది ఆ సిస్టమ్ ద్వారానే ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడిస్తాను. ఇప్పటి వరకు అధికారులు ఆ 2 మృతదేహాలను కూడా బయటికి తీసి కొద్ది పంపించారు. ఇప్పటి వరకు ఇటువంటి టైంలో రెస్క్యూ ఎంత ఫాస్ట్ గా జరిగితే అంత ఫాస్ట్. అంటే అక్కడికి జనరల్ గా ప్రొక్లైనర్స్ ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి దీర్ఘంగా ఉంటే ఆ ప్రొక్లైనర్స్ అక్కడికి రావడానికి కష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సుజాత మాడుతున్నప్పుడు కూడా మనకి రెస్క్యూ ఫాస్ట్ గా జరుగుతున్నటువంటి విజువల్స్ మనకి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే శిథిలాల కింద 2 డెడ్ బాడీస్ కనిపించాయి. ప్రాణాలతో ఏమీ లేరు. ఇన్ కేస్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సేఫ్ గా బయట తీసుకోవడం, రెస్క్యూ కనుక ఫాస్ట్ గా జరిగితే కనుక ఒకవేళ గాయాలతో బయటపడే అవకాశం, ప్రాణాలంతా త్వరగా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఇంకా అది రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఈ యొక్క 7 అంతస్తుల భవనానికి సంబంధించి రెస్క్యూ ఎప్పుడు కంప్లీట్ అవుతోంది, ఇంకా ఎంతమంది ఉన్నారనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి